బెరియాట్రిక్ సర్జరీ అనేది యూనిఫామ్ వెయిట్ లాస్ ఉంటుంది. ఎక్కడ చేస్తారు సర్జరీ? పొట్టలో దెర్ ఆర్ 3 types of మెయిన్ సర్జరీస్ ఆర్ దేర్. ఒక ప్రముఖ నటి ఈ బేరియాట్రిక్ సర్జరీ అండ్ లైపోసక్షన్ చేసుకుంటున్న సమయంలో మరణించడం అన్నది తనకు జరిగింది బెరియాట్రికా లైపోసక్షనా మనకు తెలియదు మేడం. లైపోసక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అది అర్థమవుతుందా? అది ఏం జరిగింది ఏంటి మనకి ఎవరికి తెలియదు. కరెక్ట్. బెరియాట్రిక్ సర్జరీ వల్ల మీరు అక్కడ దాకా ఎందుకు, ఇండియాలో కూడా చనిపోవడం జరిగింది, నేను కాదని అనట్లేదు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. యు ఆర్ వాట్ యు ఈట్ అనే కొటేషన్ చాలా చోట్ల చదివాం, కానీ తిన్నది సరిగ్గా వంట పట్టించుకోవడం, సరిగ్గా హరాయించుకోవడం అండ్ ఒకవేళ జరగకపోతే దానివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఇన్ఫ్యాక్ట్ మన అరుగుదల, గట్ హెల్త్ అండ్ మన బ్రెయిన్ అన్ని అవయవాలు చాలా కనెక్టెడ్. సో మన గట్ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటుంటారు. లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్ ఇవాళ. దీనిలో అంటే మామూలుగా వచ్చే సమస్యలు అయితే ఒకవైపు అయితే, రెండో వైపు సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరమయ్యే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇంకా చాలా క్లిష్టంగా ఉంటుంది పరిస్థితి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ ఎక్స్పర్ట్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ సొల్యూషన్. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు. ఆయన సర్జికల్ ఆంకాలజిస్ట్గా, జిఐ ఆంకాలజిస్ట్గా, అలాగే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా సుప్రసిద్ధులు. అండ్ వారికి అదే ఒక ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మనం వారితో చాలా విషయాలు మాట్లాడబోతున్నాం. అండ్ హీస్ హియర్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్. నమస్కారం అండి. నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు మీట్ యూ. ఈ సబ్జెక్ట్ టైమ్లెస్ అండ్ ఎంత మాట్లాడినా తక్కువ అనిపిస్తుంది. బేరియాట్రిక్ సర్జరీ చాలామంది బాగా భయంకరంగా ఓవర్ వెయిట్ అయ్యి చేయించుకుంటారు. కొంతమంది ఫిగర్ బాగుండడానికి కూడా చేయించుకుంటారు అనుకుంటా కదా. అట్లా చేయరు కదా. బేరియాట్రిక్ సర్జరీ ఇస్ నాట్ కాస్మెటిక్. ఒక్క పాట చెప్తా. బేరియాట్రిక్ సర్జరీకి మీరు అన్నది దాన్ని లైపోసక్షన్ అంటారు. కాస్మెటిక్ సర్జరీ, లైపోసక్షన్ ఈజ్ ఎ కాస్మెటిక్ సర్జరీ. ఇఫ్ ఒక చోట చెత్త ఉంది తీసేయడానికి చేసేది, అక్కడ కొవ్వు ఉంది ఆ పార్ట్ నుంచి తీసేయడానికి చేసేదని లైపోసక్షన్ అంటారు. బెరియాట్రిక్ సర్జరీ అనేది యూనిఫామ్ వెయిట్ లాస్ ఉంటుంది. నీ బాడీలో మెకానిజంలో చేంజెస్ చేస్తున్నాము. దట్ ఈజ్ మొత్తం మెషిన్లో చేంజ్ వస్తుంది. ఒక్క నట్టు తీసేయట్లే, ఒక్క బోల్ట్ తీసేయట్లే. ఒక్క నట్టు ఒక్క బోల్ట్ తీస్తే, ఒక్క చోటు ఉన్న చెత్త తీస్తే, ఒక్క చోటు ఉన్న కొవ్వు తీస్తే, దట్ ఈస్ కాల్డ్ లైపోసక్షన్. దట్ ఈస్ ఫర్ కాస్మెటిక్. బట్ లైఫ్ కోసం, హెల్త్ కోసం, and obesity is not a disease, it's a mother of all diseases. Adi if you can repeat it, I will repeat definitely. It will reach to many. Right. Yeah, so obesity is a mother of all diseases. So to treat that mother, whatever you are doing surgery or changes in the mechanism of GI tract is called bariatric. రైట్. డాక్టర్ విమలాకర్ గారు, లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్. ఇవాళ మనం ఒబేసిటీ ఈజ్ యాక్చువల్లీ నాట్ డిసీజ్ ఇట్ సెల్ఫ్, కానీ ఇట్స్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్. అంటే అనేక వ్యాధులకి కారణం, మూల కారణం అవుతుందని చెప్పి డాక్టర్ విమలాకర్ గారు చెప్తున్నారు. అండ్ చాలామంది ప్రముఖులు 50, 60, 70 కిలోలు ఓవర్ వెయిట్ ఉండి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న ఉదంతాలు మనం విన్నాం. ఇవాళ లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. ఎవరెవరు బేరియాట్రిక్ సర్జరీకి తప్పనిసరిగా వెళ్ళాలి, ఎవరెవరికి ఎలాంటి కండిషన్స్ ఉంటే ఇది బెడిసికొట్టే ప్రమాదం ఉంటుంది, ఇవన్నీ మాట్లాడదాం. డాక్టర్ విమలాకర్ గారు, బేరియాట్రిక్ సర్జరీ అంటే మీరు చెప్పినట్టు యూనిఫామ్ వెయిట్ లాస్ కోసం చేసే సర్జరీ. ఎక్కడ చేస్తారు సర్జరీ? పొట్టలో దెర్ ఆర్ 3 types of మెయిన్ సర్జరీస్ ఆర్ దేర్. అంటే ఒకటి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, ఇవన్నీ లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం. బేసిక్గా 2 రకాలు, రెస్ట్రిక్టివ్ అండ్ మాలబ్జాప్టివ్. అంటే ఏం చేస్తున్నాం, మనం తినే ఆహారాన్ని క్వాంటిటీని తగ్గించడానికి చేస్తున్నాం. క్వాంటిటీ తగ్గించడంతో పాటు తిన్నది మొత్తం వంటబట్టకుండా చేస్తాం. మాలబ్జాప్టివ్ అంటే వంటబట్టకుండా, అర్థమవుతుందా? సో మొత్తం 100 ఇస్తే 100 పోకుండా 20 పోయేటట్టు చేస్తున్నాం. అంటే మిగతా 80% బాడీకి అవసరమైన దాన్ని ముందు బాడీ నుంచి వెళ్ళి తీసుకుంటుంది, అంటే తన ఉన్న రిసోర్సెస్ నుంచి తీసుకుంటుంది. సో కాబట్టి రెస్ట్రిక్టివ్ సర్జరీస్ ఏంటి అని అంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. అంటే స్టమక్ కెపాసిటీ 100 అనుకుంటే దాంట్లో 80% తీసేసి 20% మాత్రమే ఉంచుతాం. పొట్ట చిన్న చేసేస్తాం. స్టమక్ని పొట్ట అంటే మొత్తం వచ్చేస్తుంది. అందులో స్టమక్ని, జీర్ణాశయాన్ని మాత్రం 80% తీసేసి 20% మాత్రమే. అదే కాకుండా దాంట్లో ఒక ఫండస్లో గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హార్మోన్ ఏంటంటే తిను 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 అని నీ బ్రెయిన్కి చెప్తుంటుంది. ఆ హార్మోన్ ప్రొడ్యూస్ చేసి ఏరియాని కూడా తీసేయడం వల్ల నువ్వు ఇంతకుముందు 4 ఇడ్లీలు 5 ఇడ్లీలు తినవాడు ఇప్పుడు హాఫ్ ఇడ్లీ తిన్న తర్వాత కూడా చాలా అనిపిస్తుంది, నువ్వేం సఫర్ అవుతున్న ఫీలింగ్ ఏం రాదు. సో విత్ దట్ యూనిఫామ్ లాస్ వస్తుంది. అదేమో రెస్ట్రిక్టివ్ సర్జరీ, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. మాలబ్జాప్టివ్ సర్జరీస్లో ఏంటంటే స్టమక్ పౌచ్ చిన్నగా చేయడంతో పాటు ఈ స్మాల్ ఇంటెస్టైన్ 5 to 6 మీటర్స్ ఉంటుంది కదా, ఎట్లా అబ్జార్ప్షన్ జరుగుతుంది బాడీలో?
ఫస్ట్ మనం తిన్నది అన్నవాహిక జస్ట్ డంప్ చేసి స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లో మినిమం అంత చర్నింగ్ జరుగుతుంది, మిక్సింగ్ జరిగి చిన్న పేగులో డియోడినం జెజునం ఐలియం అనేది ఉంటుంది. సో జెజునం ఐలియం అనేది 4 to 6 meters ఆఫ్ ఇంటెస్టైన్. ఆ పైప్ లైన్లోకి వెళ్ళి పోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ డైజెషన్ జరిగి అందులో ఉన్న బ్లడ్ వెజల్స్ వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకొని లివర్కు పంపించేస్తుంది. ఇది నార్మల్గా జరిగేది. అంటే ఇదేంది, ఈ 5 మీటర్లు నడవడం వల్ల జరుగుతున్న ప్రాబ్లం. నువ్వు డైరెక్ట్ లాస్ట్ 2 మీటర్లకు వేసినావు అనుకో, ఈ 3 మీటర్లు బైపాస్ అయిపోతుంది, అంటే అబ్జార్ప్షన్ తక్కువ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ బైపాస్. సో వీఆర్ బైపాసింగ్ ద ఇంటెస్టైన్. వీఆర్ నాట్ ఎక్స్పోజింగ్ అవర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టేకెన్ టు ద హోల్ లెంత్ ఆఫ్ ఇంటెస్టైన్. సో హాఫ్ ఆఫ్ ద ఇంటెస్టైన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ ఆఫ్ ద అబ్జార్ప్షనే జరుగుతుంది. సో ఇవి బైపాస్ ప్రొసీజర్. ఇది ఎవరికి చేస్తారు ఈ బేరియాట్రిక్స్? ఎవరికి చేస్తారు? గుడ్ క్వశ్చన్. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ హ్యావింగ్ BMI ఆఫ్ more than 37.5 kg per meter square without any comorbidities. స్ట్రైట్ అవే ఒక యంగ్ బాయ్ వచ్చాడు, లేకపోతే యంగ్ గర్ల్ వచ్చింది, BMI చూస్తే BMI ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? హైట్కి వెయిట్కి బట్టి చూస్తాం. సో దానికి హైట్ వర్సెస్ వెయిట్ మాకు క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి అది చూసినప్పుడు అది 18 to 24 ఉంటే వదిలేస్తాం, 24 to 30 ఉంటే డైటరీ ఎక్సర్సైజ్ అన్నీ చెప్తాం వాళ్ళకి ఏం తినాలి ఏం చేయాలని. 30 దాటిందంటే ఇంకా కాషస్. అందులో 37.5 ఉన్నది అంటే స్ట్రేట్ అవే వితౌట్ ఎనీ కోమార్బిడిటీస్, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్, స్ట్రోక్స్, జాయింట్ పెయిన్స్, స్నోరింగ్, COPD, లివర్ సిరోసిస్ అండ్ ఇన్ఫర్టిలిటీ, కాన్స్టిపేషన్, ఇట్లాంటివి ఏవి లేకుండా 37.5 ఉంటే సర్జరీకి తీసుకోవడమే. బట్ అవన్నీ ఉంటే వీటిలో ఏదో ఒకటి ఉంటుంది కదా 37.5 ఉంటే. యంగ్ బాయ్స్ 18 to 20 యంగ్స్టర్స్కి ఇంకా కోమార్బిడిటీస్ డెవలప్ అయి ఉండవు, అవి వచ్చుండకుండా కూడా స్ట్రేట్ అవే ఓన్లీ వెయిట్తోనే వచ్చాడు, అయినా 37.5కి సర్జరీ చేయాల్సిందే. ఎందుకు? సైన్స్ సేస్ దాట్ దెర్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అంతే కదా, లైఫ్లో దేనికైనా పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఉంటుంది కదా. సో 37 దాటినోడు ఎంత డైట్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా నార్మల్ కాడు అని ప్రూవ్ అయింది. ఒకవేళ అయినా అంటే ఫ్యూ కేజెస్ తగ్గినా వితిన్ 6 monthsలో నువ్వు ఆపగానే యూ విల్ కమ్ బ్యాక్ అని ప్రూవ్ అయింది. కాబట్టి అంటే ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ మెనీ థింగ్స్. అంటే ఏంది? జెనెటిక్, హార్మోనల్, బిహేవియరల్ అండ్ ఎన్వైర్మెంటల్, వీటన్నిటి కలిపి కాంబినేషన్ ఉందిరా నాయన, నువ్వు తీర్చేది కాదు నేనే తీర్చాలి అని సర్జరీ చేస్తాం. రైట్. అదే ఒకవేళ పేషెంట్ 32.5 కంటే ఎక్కువ ఉండి ఇందులో ఏ రెండైనా ఉంటే, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నాయి, 32.5 కంటే ఎక్కువ ఉన్నది, తగ్గించాం BMI చూసారా 37.5 వితౌట్ ఎనీ, విత్ 32.5 ఉన్నప్పుడు వాళ్ళని స్ట్రేట్ అవే సర్జరీకి అడ్వైజ్. రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. చాలా ఎక్సలెంట్, అంటే ఇది చాలా క్లియర్ కట్గా బ్లాక్ అండ్ వైట్గా ఉంది ది మోడల్ దట్ ఈజీ, దీని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్. సో ఇదే అంటే ఈ బేరియాట్రిక్ సర్జరీ చేసిన వాళ్ళకి బెడిసి కొట్టిన సందర్భాలు వింటూ ఉంటాం. వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అలాంటి? బికాజ్ అది విని భయపడి అసలు అప్రోచ్ అవ్వడానికి కూడా చాలామంది ఇష్టపడరు. జూబ్లీ హిల్స్లో ఉంటారు మీరు, జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1కి వచ్చారు మీరు. ఈ రోడ్లో ఈ 10 రోజుల్లో యాక్సిడెంట్లే జరగలేవా? జరుగుంటాయి గ్యారంటీగా. మరి ఎందుకు వచ్చారు? మీరు వచ్చిన బెంచ్ కార్లో కూడా యాక్సిడెంట్లు జరిగినాయి, ఎందుకు బెంచ్ కార్ కొన్నారు? అదే కదా. సో 100లో 1 మామూలు హైడ్రోసిల్ సర్జరీ తర్వాత కూడా పేషెంట్ ఒక సర్జరీ తర్వాత ఎందుకు చనిపోతారు మేడం? ఒకటి తన ప్రాబ్లం, డిసీజ్ ప్రాబ్లం కావచ్చు కదా, అండ్ ఆ డిసీజ్ సివియర్ స్టేజ్లో, అంటే డిసీజ్ ప్రాబ్లం అంటే డిసీజ్ సివియారిటీ కావచ్చు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే లేట్ ప్రజెంటేషన్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల చనిపోయే అవకాశాలు 99.9%. 0.1% మాత్రమే సర్కమ్స్టెన్షియల్, అంటే నెగ్లిజెన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్విప్మెంట్ లేకపోవడం కావచ్చు, రాంగ్ సర్జరీ, ఇవన్నీ జరగవచ్చు, నేను జరగవని అనట్లేదు. కానీ ఈ ఒబెసిటీ సర్జరీలో ఏ ఒక్కడు ఎక్కడో ఇండియాలో చనిపోతే ఎందుకు పాపులరైజ్ అవుతుంది అని అంటే ఒక్క డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. విమలాకర్ రెడ్డి దగ్గరికి ఇప్పుడు 100 సర్జరీలు అయితే 95 మంది డిసీజ్తో వస్తున్నారు, 5 మంది బెరియాట్రిక్ సర్జరీ చేస్తాను నెలకి. ఆ 5 మంది ఏంటి? నార్మల్ పర్సన్స్. యాక్చువల్లీ దే ఆర్ మోర్ డిసీజ్డ్, కానీ దే కన్సిడర్ దెమ్సెల్స్ యాజ్ ఎ నార్మల్ పర్సన్. అంతే కదా. ఒబెసిటీ వాడు ఏమనుకుంటాడు, నేను నార్మల్, నాకేం రోగం లేదా అనుకుంటాడు. సో కాబట్టి అరే బాబు నడుచుకుంటూ వచ్చినోడు చచ్చిపోయాడు, కాబట్టి టీవీలలో అట్లా అయిపోతుంది.
దానివల్ల దానికి ఏంటంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ నటి గురించి వినుంటారు మీరు. షీ ఆల్సో అండర్వెంట్ సమ్ ఇన్ యుఎస్. యుఎస్లో, యుఎస్ లాంటి కంట్రీలో, యుఎస్ లాంటి కంట్రీ అనొద్దు, ఇండియాలో మెడిసిన్ చాలా డెవలప్డ్ కంపేర్ టు ది యుఎస్. నేను చెప్తున్నాను, ఎందరో మంది మా ఫ్రెండ్స్ ఉంటారు, ఎందరో మంది ఉంటారు, సర్జికల్లీ వీఆర్ సో స్ట్రాంగ్. దయచేసి అర్థం చేసుకోండి. నౌ వీఆర్ ట్రైనింగ్ పీపుల్. One of my surgery is taken by the American College of Surgeons. I am a fellow from American College of Surgery also. American College of Surgeries లో ఆర్కైవ్స్ చేసి ట్రైనింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నారు లాప్రోస్కోపిక్ సెంట్రల్ ప్యాంక్రటెక్టమీ అని. సో వీఆర్ నో ఇన్ఫీరియర్ టు ఎనీ వన్. No, not that we are inferior, Dr. Vimlakar garu, but akkada they are very, very particular about standard protocol. I mean, and environment, అంటే I mean logistics. Environment, logistics. because they have fear of medical, legal cases, medical legal cases అన్నీ ఉంటాయి కాబట్టి, అతి జాగ్రత్త పనులు కాబట్టి, అటువంటి ఎన్వైరన్మెంట్లో ఒక ప్రముఖ నటి ఈ బేరియాట్రిక్ సర్జరీ అండ్ లైపోసక్షన్ చేసుకుంటున్న సమయంలో మరణించడం అన్నది చర్చనీయాంశమైంది వార్త. దానికోసం అడిగాను. నేను యాక్సెప్ట్ చేస్తాను, అందరూ అడిగేదే. మీరు అడిగితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను అనేది ఏంటంటే ఫస్ట్ తనకు జరిగింది బెరియాట్రికా లైపోసక్షనా మనకు తెలియదు మేడం, ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. లైపోసక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అది అర్థమవుతుందా? అది ఏం జరిగింది ఏంటి మనకి ఎవరికి తెలియదు. కరెక్ట్. బెరియాట్రిక్ సర్జరీ వల్ల మీరు అక్కడ దాకెందుకు, ఆర్తి అగర్వాల్ దాకెందుకు, ఇండియాలో కూడా చనిపోవడం జరిగింది, నేను కాదని అనట్లేదు. బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్, యా రైట్, ఇట్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీథింగ్. ఎందుకు జరిగేదో, ఇప్పుడు ఒక పెద్ద పాపం ఒక సెంట్రల్ మినిస్టర్ గారు చనిపోయారు, తనకు అయిపోయినాక 2 ఏళ్ల తర్వాత జరిగిపోయింది. ఆయన చనిపోయింది రీనల్ ఫెయిల్యూర్తో, అయితే బెరియాట్రిక్ సర్జరీ అని. సో యాజ్ యూ సెడ్, అంటే రాంగ్ ప్రాపగండా అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి. బట్ ఇది బేసికలీ వెరీ అంటే సేఫ్ అండి. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు వస్తే రేపు ఒక్క పూట ఉంటే ఎల్లుండి డిశ్చార్జ్ అయ్యింది. డౌన్ టైమ్ ఇస్ ఓన్లీ 3 days. అండ్ నేను లాస్ట్ అంటే రీసెంట్ గుడ్ ఎగ్జాంపుల్, 169 వెయిట్ ఉన్న అతనికి చేస్తే ఇప్పుడు 86కి వితిన్ 6 monthsలో వచ్చాడండి. అండ్ ఇంకోటి, ఇది స్లో ప్రాసెస్, అంటే నీకు ఒక్క రోజులో జరగదు. ఇప్పుడు లైపోసక్షన్ అంటే ఏంది, 10 kgs మీకు ఫ్యాట్ ఒక చోటు నుంచి తీస్తే నెక్స్ట్ తీసుకుపోయి మిషన్ మీద నిలబడితే 10 kg లాస్ కనపడుతుంది. ఇది అట్లా కనపడదు, స్లోగా తగ్గుతుంది. సో బాడీ ట్యూనింగ్, బాడీ అడాప్టేషన్, యువర్ మెంటల్ అడాప్టేషన్ అంతా బాగుంటుంది. అంటే ఇది సైంటిఫికల్లీ డిజైన్డ్ అండి. మనమేమో ఎవడో ఊహించి చేసింది కాదు. ఏం చేస్తున్నాం నేను చెప్తున్నా, హార్మోనల్ చేంజెస్తో సహా చెప్తున్నాను కదా. ఇంక్రిటిన్స్, యాంటీక్రిటిన్స్ అని చాలా ఉంటాయి, వీటి మధ్య క్రాస్ టాక్ని చేంజ్ చేస్తాము, బైపాస్ చేస్తాం. ఇదంతా మాకు సైంటిఫిక్గా జరిగేది, నువ్వేదో ఊరికే గాల్లో చెప్పింది కాదు. అండ్ ఒకసారి చేస్తే జీవితకాలం పాటు ఉంటుంది. అది మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఏం చేస్తున్నాను, మీరు ముళ్ళ పొదల్లో ఉంటే తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నాను, ఆ నుంచి నడుస్తావా పరిగెడతావా వెనక్కి వచ్చి మళ్ళీ ముళ్ళ పొదలు పడతావా మీ చేతిలో. అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. నేనేమంటా, ఇప్పుడు కొన్ని సర్జరీస్లో స్లీవ్ గ్యాస్ట్రెక్టమ్ ఉంది. స్టమక్ ఎనీ ఇంటెస్టైన్కు ఇప్పుడు చెప్పాను కదా, ట్యూబ్ సిస్టమ్, సాలిడ్ ఆర్గన్స్ అని. ట్యూబ్ సిస్టమ్ అంతా డైలేటబుల్ క్యారెక్టర్ ఉన్నదే, నువ్వు ఎంత ఇస్తే అంత పెరుగుతూనే ఉంటుంది. సో నేను ఇప్పుడు 100లో 80 తీసేసి 20 మిగిల్చిన నీకు, మళ్ళా నేను రేపు పొద్దు నుంచి మంచిగా మందు అవుతా, మంచి ఐస్ క్రీమ్ గింత అయినా కానీ ఐస్ క్రీమ్ తింటా, ఇక మెల్లగా అకామిడేట్ చేస్తా అంటే after 5 to 6 years again you will regain your lost weight. May not be to the extent of that thing, but you will recently ఒక సర్జరీ చేశాను. 5 years కింద స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అయిందట, నా దగ్గరకు వచ్చింది, ఆల్మోస్ట్ నియర్ నార్మల్ వెయిట్కి వచ్చింది. మళ్ళీ తనకు సెకండ్ స్టేజ్ ఆఫ్ సర్జరీ, MGB అంటారు, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, రీసెంట్గా ఒక అమ్మాయికి చేసాం. కాబట్టి మన చేతుల్లో అల్టిమేట్లీ ఇట్ గోస్ బ్యాక్ టు లైఫ్ స్టైల్. మేము దేవుళ్ళం కాదు, దయచేసి మేము మీకు సహాయం చేయడానికి ఉన్నాం. ఆ సహాయాన్ని తీసుకుంటారా తీసుకోరా అనేది. ఇక దట్స్ చాలా మంచి పాయింట్ చెప్పారు డాక్టర్ విమలాకర్ గారు. సో ఫైనలీ అంటే ఎవరెవరికి ఇది అనువుగా ఉంటుంది, ఎవరెవరికి ఎలా రికవర్ అవుతారని చెప్పారు, ఎంత లాస్ ఉంటుంది అని. ఫైనలీ అసలు ఒబేసిటీకి టాప్ 5 రీజన్స్ అనుకుంటే ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఉంటుందా? అది చాలా లీస్ట్. సో జెనెటిక్స్ కాంట్రిబ్యూట్స్ వెరీ లిటిల్. థైరాయిడ్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి కదా, వాళ్ళకి కూడా చేయొచ్చా మనం ఈ బేరియాట్రిక్? థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చేస్తాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యూజువల్గా అంటే అంత కంట్రిబ్యూటరీ ఉంటుంది. అంటే నేనేమంటే ఇట్స్ ఎ విషియస్ సైకిల్. దిస్ కాజెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాజెస్ ఫర్దర్ ఒబెసిటీ. సో ఆ చైన్ని బ్రేక్ చేయడానికి సర్జరీ. అది కాకుండా ఫండమెంటలీ అంటే అంత తినేస్తారా? ఒక 80 kgs ఉండవలసిన వ్యక్తి 150కి వెళ్ళిపోయారంటే ఏమనుకోవాలి సార్? నిజం మ్యామ్. నేనేమంటానంటే తింటారు. మీరు అనుకోవచ్చు
నేను ఎక్కువ తినలేని మధ్యలో 4 చాక్లెట్లు తింటే, మధ్యలో గింత స్వీట్ తింటే, ఇంత అన్నం తిన్నా ఒకటి ఇంత, నేను ఇంత తినలేదు అన్నం అంటున్నాడు కానీ గింత స్వీట్ రోజు తిన్నాడు కదా, అట్లా ఆడప్ ఇంత రోజు ఆల్కహాల్ తీసుకున్నాడు కదా, ఆ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎన్ని స్నాక్స్ తిన్నాడు, ఎంత ఆయిలీ ఫుడ్ తిన్నాడు, ఎంత సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, అసలు ఎంత ఎక్స్పెండిచర్, దాని ఖర్చు ఎంత పెట్టాడు, ఎంత బాగా నిద్రపోయాడు, ఎంత పీస్ఫుల్గా ఉన్నాడు, ఎంత మనీ ఎంట పడుతున్నాడు. అది సో టాప్ మోస్ట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఓన్లీ డైట్, సిండ్రోమ్ లో ఎక్సర్సైజ్, గుడ్ నో స్లీప్, దెన్ మీరు అన్నంత హార్మోనల్ అండ్ జెనెటిక్ 5లో ఇట్లా. ముందు మన చేతిలో ఉన్నది మనం రూల్ అవుట్ చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఆప్టిమమ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డైట్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకో పాయింట్, మదర్ కాబట్టి మీరు కూడా మదర్ కూడా మదర్ చెప్తున్నా, చైల్డ్హుడ్ ఒబెసిటీ చిన్నప్పటి నుంచి ఇట్ షుడ్ బి ఏ కల్చరేట్ ఫ్యామిలీ, ఇట్ షుడ్ బి ఏ కల్చరేట్ ఫ్యామిలీ. పిల్లవాడు అడుగుతున్నాడు కదా ముద్దని ఎక్కువ పెట్టేస్తే గుంజుకోవాల్సిందే, 4 ముక్కలు చికెన్ ఎక్కువ పెట్టు, నో ప్రాబ్లం, ఫిష్ ఎక్కువ పెట్టు, 4 ఎగ్ వైట్లు ఏమన్నా, బట్ అన్నం పెట్టకు. ఇదంతా మనం ఎందుకండి, ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ, అంటే ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా అదే ప్రాబ్లం. మన ఇండియన్ డైట్లో మనకు అప్పుడు ఏమైంది అని అంటే, ఇప్పుడు మాది ఆదిలాబాద్ డిస్టిక్ అండి, మా సైడ్ స్టేపుల్ ఫుడ్ ఏంది, జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు, జొన్న గట్క, అర్థమవుతుందా? సో వీటిని తినడం వల్ల దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండి, దానికి మించి పొద్దంతా పనిచేయాల గుట్టల మీద కట్టెల మీద, కాబట్టి నడిచింది. అప్పుడు వాళ్ళ జీన్స్కి అది సూట్ అయింది. ఇప్పుడు జీన్ మ్యుటేషన్స్ జరిగినాయి, మన ఫుడ్ అంతా మంచిగా ఎంత మంచిగా ఆల్రెడీ సగం డైజెస్ట్ అయింది ఇస్తే తప్ప తీసుకొని స్టేజ్కి వెళ్ళింది మనది. ఎవడన్నా నమిలి ఉంచితే బాగుండు అన్నట్టుంది. పెళ్ళికి పోయి అప్పుడు మంచిగా తినొస్తుండే, ఇప్పుడేమో పెళ్ళికి పోయి ఒక భోజనం తింటే 2 రోజులు మాడుతున్నాం, మారాలి, హెవీగా ఉందని. మాడాలి మరి, కాదు మన జీన్స్ కూడా బాగాలేవు, మన జీన్స్ మారిపోయినాయి, మనమే మార్చాము, పరిస్థితులు మార్చినాయి, సొసైటీ మార్చింది. సో వీ బికమ్ జెనెటికలీ మాడిఫైడ్, అంతేగా నిజంగానే చూస్తే కూడా అంతే. సో చాలా ఎంత వైటల్ ఫ్యాక్టర్ ఇన్ లైఫ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్, అండ్ వాటికి రిలేటెడ్ వచ్చే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ నుంచి మైల్డ్ టు మోడరేట్ కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ వరకు ఇవాళ చాలా అంశాలపై బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ విమలాకర్ గారు. వేడెక్కిందా తల? లేదు, అవి అస్సలు లేదు. నేను ఇప్పుడు నెక్స్ట్ అంటే ఏమేమి చేసేసి మనం ఇంకా మళ్ళీ 18కి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నా. బిఎంఐ నిజం మ్యామ్, ఎందుకు చెప్తున్నా అంటే ద ఫుడ్ డిసైడ్స్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ యువర్ ఫిజికల్ స్ట్రక్చర్, యువర్ లుక్, స్కిన్ టోన్, యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద వే యూ వాక్, ద వే యూ టాక్, మెంటల్ పీస్ సార్. అదే నేను అనేది కాన్ఫిడెన్స్, ద వే యూ వాక్, ద వే యూ టాక్. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇవాళ చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఆలోచిస్తారు, వాళ్ళ ప్లేట్ కేసు చూసి ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తారు వాట్ దే ఆర్ డూయింగ్ అని. బట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే ప్రతిదానికి పరీక్షలు ఉన్నాయి. ఏ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కొంచెం అసహజంగా అనిపించినా తక్షణం వెళ్ళి ఆ సమయాన్ని వెచ్చించి డాక్టర్ దగ్గర చూపించుకోవడం చాలా అవసరం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ విమలాకర్ గారు. ఫ్యాసినేటింగ్, వండర్ఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.